పద్మావతి అయితే అరవింద దగ్గర ఉండి అలా ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి మురళీకృష్ణ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి పద్మావతి, మళ్ళీ విక్కీకి నీకు మధ్య ఏవో గొడవలు జరిగినట్టుగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న అరవింద అయితే పద్మావతి గారు ఇది నిజమా అని చెప్పి అంటుంది. ఆ మాటలకు పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది. అది చూసి మురళీకృష్ణ అయితే ఇలా అంటూ ఉంటాడు. అవును పద్మావతి గారు, ఈ మధ్య ఏంటో విక్కీతో కలిసి ఉండడం నేను చూడలేదు. విక్కీ కూడా పద్మావతి పైన ఈ మధ్య ఎక్కువగా కోపపడుతున్నాడని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే ఈ నీచుడు ఇప్పుడు ఈ అరవింద గారి ముందు నన్ను ఇరికించాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి పద్మావతి అయితే అలా మౌనంగా అరవింద వైపు చూస్తూ ఉంటుంది. అరవింద అడుగుతూ ఉంటుంది, పద్మావతి గారు నిజంగా చెప్పండి, విక్కీ మిమ్మల్ని ఏమైనా అన్నాడా అంటే అదేం లేదు వదిన, ఏదో ఈ సారు అలా అంటున్నారు అంతే అని చెప్పి అనేస్తుంది. అది విన్న మురళీకృష్ణ అయితే సరేలే పద్మావతి, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.